నంద్యాలలో ఉప ఎన్నికలు ఉన్నాయనే విషయం మీ అందరూ తెలియంది కాదు. త్వరలో ప్రకటిస్తారని అందరం కూడా ఆశిస్తున్నాం. జరిగిన పరిణామాలన్నీ కూడా అందరూ కూడా తెలుసు. ఉప ఎన్నికలు అనేవి ఈ ఒక్కసారి రాష్ట్రంలో రాలే, ఎన్నో సందర్భాల్లో వచ్చినాయి. కానీ జరుగుతున్న ఇవాళ ఉప ఎన్నిక చూస్తుంటే అసలు ఎందుకోసం దీనికి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు, ఏం కోసం, ఏది సాధించుకోవడం కోసం ఇస్తున్నారు, ఏ కార్యక్రమం కోసం ఇస్తున్నారు అనే దాన్ని మనం ఆలోచించి బయలు వేసుకోవడానికి ఒకసారి ప్రయత్నం చేస్తుంటే ఎవరికి కూడా ప్రజాస్వామ్యంలో అర్థం అనే విషయాన్ని. ఎన్నికలన్నీ వస్తుంటాయి, కానీ ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఆ స్ఫూర్తికే దెబ్బతగిలే విధంగా ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. మాయ మాటలు, మోసపు మాటలు, దగ, ఒక అరాచకానితో, ఒక దౌర్జన్యమైన కారణంతో ఎన్నికల్లో గెలవాలనేది ఇవాళ తెలుగుదేశం పార్టీ తాలూకా కృత నిశ్చయంగా జరుగుతుంది. ఇవాళ అసలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడైనా సరే ఈ 2014 సంవత్సరం ఇవాళ వరకు ఏ ప్రాంతానికి పోయినా, లేదు ఏ ఊరికి పోయినా, ఏ జిల్లాకు పోయినా చెప్పిన మాటలు ఏ ఒక్క మాటని మీరు నెరవేర్చారా? నెరవేర్స్తే చెప్పండి. మళ్ళీ ఎన్నికలు వచ్చాయని చెప్పని లేనిపోయిన ఆశలు కల్పిస్తూ వాళ్ళని వచ్చి రేకెత్తిస్తూ మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి, వాళ్ళ నంద్యాల ప్రజలు మోసం చేయడానికి తయారయ్యారు. ఏదో నేను పాసింగ్ రిమార్క్స్ చేయట్లేదు. ఇవాళ 2014 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తదుపరి జరిగిన స్వాతంత్ర దినోత్సవం వస్తే స్వాతంత్ర దినోత్సవాన్ని నేను కర్నూలులో జరుపుకుంటానని చెప్పని కర్నూలుకు వచ్చి జెండా వందనం జరిగిన ప్రతిప ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు మీ అందరి పత్రికల్లో వచ్చాయి, టీవీలో వచ్చాయి, రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా చూశారు. ఆ రోజు ఏం చెప్పారు? కర్నూలు పట్టణాన్ని వచ్చి ఓ మహానగరంగా తయారు చేస్తానని, స్మార్ట్ సిటీగా తయారు చేస్తానని, ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెడతానని, ఏంటండి ఒక ఉర్దూ యూనివర్సిటీ పెడతానని, అలాంటి 33 వాగ్దానాలు చేశారు. 1, 2 కాదు, 33 వాగ్దానాలు చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా అక్కడ ఒక రిజర్వేయర్ కడతా అన్నారు. గుడ్డురేవుల రిజర్వేయర్ కడతా అన్నారు. ఏమైంది? ఏ ఒక్కటైనా సరే ఆచరణలో అది జరిగిందని అడుగుతున్నాను. ఎందుకు జరగలే? వీలు పడక, లేకపోతే ఆర్థికంగా రాక? కారణం ఏంటి? మీకు సిద్ధశుద్ధి లేదు. ఏదో ఊరు వచ్చాం, ఏదో ప్రజలు వచ్చారు, తీసుకొచ్చారు బస్సుల్లో, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి అనేది తప్ప మీకు ఒక ఆలోచన, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే తపన, మీలో ఒక చిత్తశుద్ధి, ఒక నైతిక బాధ్యత ఉంటే ఆ కార్యక్రమాన్ని చేయరు. మళ్ళీ తగ్గుతామని ఇవాళ మళ్ళీ నంద్యాల పట్టణాన్ని వచ్చి మేము స్మార్ట్ సిటీ చేస్తాం, నంద్యాల పట్టణానికి వచ్చి 500 కోట్ల రూపాయలు వచ్చి ఆంధ్రాబాద్లో జీవోలు ఇస్తాం. ఆ జీవోలు వచ్చి రేపు ఎల్లుండో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే అవి పిలవకపోతే మళ్ళీ అవి క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఫండ్స్ లేవని చెప్పి మళ్ళీ అనడానికి 16,000 ఇల్లు ఇస్తాం. 16,000 ఇల్లు ఇస్తున్నప్పుడు ఉచితంగా ఇస్తున్నావా? లేదా ఇంటికి సైట్ ఉందా? లేదు ఎక్కడ దానికి ఐడెంటిఫై చేస్తావు చెప్పండి. ఎందుకు పేద ప్రజానికాన్ని ఎందుకు అలా మోసం చేస్తారు?
ఒకసారి ఓటేసిన పాపానికి వచ్చి వ్యవస్థ అంతా నేనే సర్వ చక్రవర్తి అనుకుంటే పొరపాటు. నిన్న రోజున ఒక వెహికల్ సెక్షన్కి ఒక నాయి బ్రాహ్మణ కులానికి చెందిన ఒక మున్సిపల్ కౌన్సిలరు, సుబ్రాయుడు అనే పేరున్న కౌన్సిలరు, ఒక బలహీన వర్గానికి చెందినవాడు, ఒక నాయి బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి అర్ధరాత్రి 12:30 గంటప్పుడు ఒక డిఎస్పి, ఒక ఇన్స్పెక్టరు, ఒక సబ్ ఇన్స్పెక్టరు, ఒక 3 సబ్ ఇన్స్పెక్టర్లు, మొత్తం 40 మంది పోలీసులు, కానిస్టేబుల్స్ అందరూ కలిపి ఇంటికి వచ్చి ఒక ఉగ్రవాదిని చుట్టుముట్టి ఆ ఇంట్లో పడుకుంటే నిద్రపోతున్న లేపి నీ ఇంట్లో మరణాయుధాలు ఉన్నాయని చెప్పి రిపోర్ట్ వచ్చిందని చెప్పి చెక్ చేశారు. నీకెవరో ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చారు, పోయి చూశారు, లేదు వెళ్ళిపోవచ్చు కదా. ఆ ఇంట్లో అతను దాచుకున్న డబ్బు, అది భార్య పొదుపు సంఘాల అధ్యక్షురాలు అయితే బ్యాంకు నుంచి తెచ్చుకున్న 1,30,000 రూపాయలు వాళ్ళు పాస్బుక్లు చూపెడుతున్నప్పటికీ, డ్రాయింగ్ తాలూకా స్లిప్ చూపెడుతున్నప్పటికీ అమానుషంగా వారిని వచ్చి నిర్బంధించి దుర్భాషలాడి పక్కనే ఉన్న ఒక చాకలి రజక కుటుంబానికి చెందిన వ్యక్తి వచ్చి ఉంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఇంట్లో 4 లక్షల రూపాయలు క్యాష్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుపోయి ఏంటి దౌర్జన్యం? ఇది ప్రజాస్వామ్యమా? అంటే బలహీన వర్గాలకు ఇచ్చిన గౌరవం ఇదేనా? తిరిగి పైపు వచ్చిన నా మంత్రి అంటాడు, ఇన్ఛార్జ్ మంత్రి గారు అక్రమంగా ఇది బలహీన వర్గాలు వచ్చిన 5 లక్షల రూపాయలు, 3 లక్షలు, 4 లక్షల రూపాయలు వాళ్ళ ఇంట్లో దాచుకుంటే అది అక్రమమా? నువ్వు బలహీన వర్గాలే కదా, నువ్వు సంబంధించిన మనిషివే కదా, నీకు అది అక్రమం అనిపిస్తుందా? అంటే మంత్రిగా మీకున్న అహంభావం నీ మాటల్లో కనిపిస్తుంది. చేసిన తప్పు అని చెప్పి ఆ పోలీసులను వచ్చి మందలించడం పోయి దాని రెటిఫికేషన్ పోయి తిరిగి దాన్ని ఒత్తాసు పలకడానికి ఎలా వచ్చిందని అడుగుతున్నాం. మేము 10 సంవత్సరాలు మంత్రులు చేస్తాం, మళ్ళీ పైకి వచ్చి అంటారు మొత్తం సత్యనారాయణ గారు వచ్చి చేశారని. నేను జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి చేశాను. ఎప్పుడైనా ఇలాంటి సంఘటన ఒక మత్స్యతోలకు ఒక సంఘటన జరిగిందా చూపెట్టు. ఏదైనా దృష్టికి వస్తే అది తప్పు అయితే పెద్దరికంగా జరిగిన పొరపాటును వచ్చి మేము చింతిస్తున్నాం, దాన్ని సరిదిద్దుతాం అని చెప్పవలసింది పోయి తిరిగి దాన్ని ప్రేరేపిస్తారా? ఈ రకంగా భయభ్రాంతులు చేసి ప్రజలను వచ్చి చేసి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తారా? వీటి కోసం వచ్చి తాటాకి జంపులకు వచ్చి కుందేలు బెదురుతాయితే కానీ ఈ నంద్యాల సామాన్య ప్రజలెవరూ కూడా మీకు బెదురుతారనుకుంటే పొరపాటు. ప్రజలకు కావాల్సింది వచ్చి ఏ ప్రభుత్వం మంచి చేస్తుంది, ఏ వ్యక్తి మంచి చేస్తాడు, ఏ పార్టీ మంచి చేస్తుంది, ఎవరు మన అండగా ఉంటారు, ఎవరు మన తాలూకా కష్టాలు సుఖాల్లో పాల్పొంది వాళ్ళు చూస్తారు. ఈ దౌర్జన్యాలు చూడరు. ఇప్పుడే నా దగ్గరికి వచ్చారు కేశవరెడ్డి విద్యాసంస్థ సంబంధించిన వ్యక్తులు, అందులో బాధితులు 100 కోట్ల రూపాయలు వాళ్ళు వచ్చి డిపాజిట్ రూపంలో తీసుకొని ఆ పిల్లలకి చదువు చెప్తాం ఉచితంగా చదువు చెప్తామని మోసం చేసి అన్నింటినీ కూడా నారాయణ విద్యా సంస్థలు నారాయణ వచ్చి టేక్ ఓవర్ చేసుకొని ప్రభుత్వంలో చేసుకొని ఈ కేసులో వచ్చి ఒక మంత్రి గారు వియ్యంకుడు, ఆ మంత్రి గారు వచ్చి ఆ విద్యా సంస్థ వచ్చి మోసం చేస్తే అక్రమార్జనకు పాల్పడితే ప్రజలకు ఇబ్బంది పెట్టి కష్టం తీసుకొస్తే దాన్ని వచ్చి ఇంకో మంత్రి గారు వచ్చి టేక్ ఓవర్ చేస్తారు. ఇది ఈ ప్రభుత్వ పనితీరు. వీళ్ళు వచ్చి మళ్ళీ ప్రజలకు మాకు ఓటు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఏం ముఖం పెట్టుకుని అడుగుతారు? రేపు వచ్చి ఆ వెంకటి కానీ నారాయణ కానీ ఈ ప్రాంతానికి ఏ రకంగా వచ్చి అడుగుతారు? ఈ ప్రజలకు ఏమైనా సమాధానం చెప్తారు? ఓ పని చేయండి నారాయణ గారు, మీకే చిత్తశుద్ధి నిజంగా మీకే కానీ ఉంటే ఉన్న వాళ్ళందరికీ కూడా సెటిల్ చేయండి. మీరే కదా విద్యా సంస్థలను టేక్ ఓవర్ చేశారు.
మీరే కదా ఆస్తులన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళకి చేయండి, వాళ్ళందరికీ సెటిల్ చేసి వాళ్ళకి వచ్చి న్యాయం జరిపించండి. ఆ బాధ్యత నాదుకోండి. అప్పుడు రండి ఓటాడడానికి ధైర్యంగా. లేకపోతే మీరు కానీ, లేకపోతే ఆ విద్యాసంస్థల తాలూకా విజయకుడి కూడా ఆదినారాయణ రెడ్డి కానీ ఈ ప్రాంతానికి వస్తే ప్రజలు ఊరుకుంటారా? అంటే పైపచ్చు ప్రభుత్వం ఉంది కానీ చెప్పి పోలీసులు పెట్టుకొచ్చి బారు విరుచుకొని గర్వంగా వెళ్తే నన్ను ఏం చేస్తారని అనుకుంటే అది పొరపాటు. నీ పోలీసులు చూసి వాళ్ళు ఆగితే ఆగొచ్చేటో కానీ వాళ్ళ గుండెల్లో ఆవేదన బాధ అది ఆగుతుంది అనుకుంటే పొరపాటు. వాళ్ళ కళ్ళల్లో వస్తున్న ఆ కన్నీరు ఆగుతుంది అనుకుంటే పొరపాటు. నీ వల్ల నీ పోలీసులు చూసి బెదరవచ్చు, మాట్లాడకపోవచ్చు, కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదనే విషయాన్ని మనం చేస్తున్నాం. రోజుకి చూస్తుంటే వాగ్దానాలకు ఎక్కడ అంతుపట్టట్లేదు, ఎక్కడ తర్వాత ఒకళ్ళు ఆకాశానికి అంటికిపోతున్నాయి ఒక్కొక్క వాగ్దానం. నిన్నెప్పుడో నేను ఎవరి దగ్గరకో ఒక ఫ్రెండ్ కలవడానికి వెళ్తే అక్కడ కాపు కార్పొరేషన్ నుంచి 3 కోట్ల రూపాయలు బలిజ వాళ్ళకి వచ్చి ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఒక సంఘానికి బిల్డింగ్ ఇచ్చారు, కొంచెం సంతోషం ఇచ్చారు. తీరామ చూస్తే ఆ సంఘం బలిజ సంఘం తాలూకు ల్యాండ్ అంటే గవర్నమెంట్కి వచ్చి రిజిస్టర్ చేసేయాలని, చేస్తే మరి నీ డబ్బు ఏంటి? బలిజ సంఘం మరి ఎక్కడ హక్కు ఉంటుంది? ఆ పిల్ల పేరెంట్కో లేకపోతే వాళ్ళ సంఘం మీటింగో ఆ బలిజకి కావాల్సిన కార్యక్రమం చేసుకుంటే ఎవరు దాని మీద హక్కుతాడు? ఎవరు? ప్రభుత్వం రిజిస్టర్ అయిన తర్వాత ఎవరు హక్కు? ఆ మాత్రం జ్ఞానం లేదనుకుంటున్నారా మీరు? మీ ఉద్దేశంలో బలిజలకి ఆ మాత్రం ఆలోచన లేదనుకుంటున్నారా? బలిజలకి ఎలా ఇచ్చారు? ఏ రకంగా మీరు అనుకుంటున్నారు? ఇది ఈ రకమైన మోసాలు. ఇవాళ ప్రభుత్వంలో పెద్దల తాలూకు ఆలోచన ఏంటంటే మేము తప్ప అందరూ అమాయకులు, అందరికీ ఏ విషయ పరిజ్ఞానం తెలియదు, మేము చెప్పింది తెలిసి తల ఊపుతారు అనే రీతిలో ఇవాళ ఉంటున్నారు. ఇవాళ లేకపోతే ఏదో మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మనం చెప్పారు కదండి, 5,000 రూపాయలు ఓటుకి ఇస్తానని చెప్పి, ఏదో 5,000 రూపాయలు ఓటుకి ఇస్తే ఓటుకు ఇస్తే వేసేస్తారు. ప్రజాస్వామ్యం డబ్బుతో మనం కొనుక్కోవచ్చు, ఏం పర్వాలే. డబ్బుని అక్రమంగా సంపాదించిన డబ్బు ఉంది పట్టిసీమలోను, ఈ రాజధాని భూముల్లోనూ, విశాఖ భూముల కబ్జాల్లోనూ, లేకపోతే ఇసుక అమ్మిన దగ్గర, లేకపోతే కరెంట్ అమ్మిన దగ్గర, బొగ్గు కొనుగోలులోను, లేకపోతే దేవస్థాన భూముల్లో దోచుకున్న డబ్బులు అది ఉంది. ఆ డబ్బుతో 5,000 రూపాయలు ఓటించుకుంటారనే తలబిరుసు ఇవాళ ముఖ్యమంత్రి దగ్గర కనిపిస్తుంది. అందరూ కూడా అతనికి వచ్చి బిచ్చగాళ్ళ కనిపిస్తున్నారు. అందరూ కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ప్రజలందరూ కూడా ఇవాళ చాలా పొరపాటు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా గొడవలు పెట్టింది. దయచేసి నంద్యాల ప్రజలందరినీ కోరుతున్నాను, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం వచ్చింది మనకి. ఇవాళ వ్యవస్థని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ చట్టాలకి విలువ ఇచ్చుకునే చట్టాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఇవాళ ఏర్పడింది. ఈ దుష్ట శక్తుల నుంచి ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ శాసనాంధ్రప్రదేశ్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆసన్నమైంది. అది ఇవాళ నంద్యాల పట్టణంలో నంద్యాల ప్రజల నుంచే మొదలు కావాలనేది మా విజ్ఞప్తి. మీరే దీనికి ప్రముఖులుగా ఉండాలనేది మా కోరిక. నంద్యాల అంటే ఒక వ్యాపార కూడలి. అవగాహన ఉన్న ప్రజలు, ముఖ్యంగా ఇక్కడ ఉన్న మైనారిటీలందరిలోనూ ఎంతో పరిజ్ఞానం తెలిసిన వాళ్ళు, ఈ దేశ రాజకీయాలని, దేశంలో ఉన్న పరిస్థితులను క్షుణ్ణంగా వాళ్ళు అవగాహన చేసుకున్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా. సమైక్యతలో భాగంలో చాలా ప్రధాన పాత్ర వహించిన వాళ్ళు. కాబట్టి వాళ్ళ నంద్యాల నుంచే దీనికి అంకురార్పణ జరగాలి.
నంద్యాల నుంచే ముందు దీనికి ప్రారంభం జరగాలి. ఇలాంటి దుష్ట శక్తులకి ఇక్కడి నుంచే ఒక గుణపాఠం నేర్పాలి. కాబట్టి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి తప్పుడు వాగ్దానాలు చేస్తున్న ఈ తెలుగుదేశం పార్టీని, ఇలాంటి అహంకార పూరితంగా చట్టాన్ని చేతిలో తీసుకొని సామాన్యుల మీద దౌర్జన్యం చేస్తున్న తెలుగుదేశం పార్టీని, సామాన్య ప్రజానీకాన్ని తాలూకా డబ్బులు దోచుకుంటున్న వారికి మంత్రులు వారు బామర్దులుగా ఉండి వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ మంత్రులుగా ఉండి ఆ సంస్థల్ని తమ సొంత సంస్థలుగా మళ్ళీ దాన్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న నారాయణ లాంటి వ్యక్తులకు బుద్ధి వచ్చేటట్లు రేపు ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పాలని మరి కోరుకుంటూ ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, ఏ వర్గానికైతే ఏదైతే కష్టం ఉందో ఆ కష్టానికి మేమున్నామని చెప్పి ముందుంటున్న వైఎస్ఆర్ పార్టీని, రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు జరిగాయో, ఏ రకంగా ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని ఆదుకున్నారో, ఏ రకంగా సామాన్యులకు వచ్చి ఉచిత విద్యుత్ ఇచ్చి రైతునిచ్చి ఆదుకున్నారో, ఏ విధంగా విద్యార్థులకు వచ్చి స్కాలర్షిప్లు ఇచ్చి వాళ్ళ తాలూకా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రయత్నం చేశారో, అలా అన్ని సంక్షేమాలలో కూడా చేసిన మళ్ళీ ఆ ప్రభుత్వం రావడానికి, అంకురార్పణ జరపడానికి, ఆ ప్రభుత్వానికి నాందిగా రేపు ఎన్నికల విజయం వైఎస్ఆర్సీపీకి ఇచ్చి ఆ ప్రభుత్వానికి అంకురార్పణకి సహాయపడాలని, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మొదటి ప్రప్రదంగా ఇక్కడి నుంచే జరగాలని, దాంట్లో నంద్యాల ప్రజలు భాగస్వాములు కావాలని నేను వాళ్ళందరినీ అర్థిస్తూ మీ ద్వారా అర్థిస్తున్నాను. ఓకే, నంద్యాల అభివృద్ధికి మీరు మీ పార్టీ తరఫున ఎలాంటి వాగ్దానాలు ఇవ్వబోతున్నారు, ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, మా పార్టీ ఇవాళ మా పార్టీ వాళ్ళు చేసిన అకృత్యాలను అడ్డుకట్ట చేస్తూ ఏదైతే చట్టపరంగా జరగాల్సిన కార్యక్రమాలు ఏమున్నాయో దాన్ని చట్టాన్ని చేతిలో తీసుకుని ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వానికి అడ్డుకట్ట వేస్తూ ప్రజాస్వామ్యాన్ని విలువలను కాపాడుతూ ప్రతి బలహీన వర్గం వారికి, ప్రతి వ్యక్తికి మీకు అండగా ఉంటామని చెప్తూ వాళ్ళకి స్థైర్యాన్ని కల్పిస్తూ రేపు తదుపరి వచ్చే ఎన్నికల్లో ఇవాళ ఏదైతే ప్రధాన సమస్యలు అవన్నీ కూడా రేపు ఎన్నికల ప్రణాళికలో పెట్టి ఈ పట్టణ అభివృద్ధిలోనూ ముఖ్యంగా ఇక్కడ ప్రజల తాలూకా సంక్షేమంలోనూ ప్రధాన పాత్ర వైఎస్ఆర్సీ పార్టీ పోషిస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాటగా చెప్తున్నాం మీకు. గెలిచిన ఇప్పుడు మీరు అడుగుతుంది నాకు అర్థం అవ్వలేదు. సరిగ్గా క్లారిటీగా చెప్పేస్తే నేను క్లారిటీగా చెప్పేస్తాను. మళ్ళీ చెప్పు, నువ్వు క్లారిటీగా చెప్పు. మాలాగా ఈ సమస్య ఏదైతే అనాదిగా శాశ్వతంగా ఇక్కడ పెండింగ్ ఉన్న సమస్యలు ఏమున్నాయో, దీర్ఘకాల సమస్యల్ని వీళ్ళలాగా మాటల్లో ఇలా జీవోలు ఇచ్చి తర్వాత పొడిగింపులు చేస్తూ దానికి అడ్డదిడ్డమైన జీవోలు ఇచ్చి ఒక్కరి భాష అని చెప్పడం కాకుండా క్లారిటీతో ఆ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేయడానికి తప్పకుండా వైఎస్ఆర్సీ పార్టీ ముందు ఉంటుంది. అందులో తారతమ్యం లేదు. దాంట్లో మేము ముందు ఉంటాము. ఇంతకుముందు ప్రభుత్వం నడిపించిన పెద్దలుగా రాజశేఖర గారి తాలూకా అన్నయ్యలుగా వారి స్ఫూర్తితో తప్పకుండా ఆ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇది నంద్యాల సమస్య అదే ఒక్క నిమిషం. అవన్నీ కూడా మా అభ్యర్థి ఇవాళ కొత్త కాదు. నంద్యాలలో మంత్రిగా, నంద్యాలలో శాసనసభ్యుడిగా
ఈ రాష్ట్రంలో రాజశేఖర గారి క్యాబినెట్లో మంత్రిగా కూడా చేసిన వ్యక్తి. ఆయన ప్రభుత్వ పరంగా కాకుండా ఆయన స్వశక్తిగా కూడా ఇక్కడ చాలా పలు సంక్షేమ కార్యక్రమాలు చేశాడు. ఎన్నో మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి ఎన్నో తాగునీరు పరిశుద్ధమైన తాగునీరు ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. అలాగే వ్యక్తిగతంగా ఆయన తాలూకా సొంత ఆస్తులు పెట్టి ఆయన సంబంధించి ప్రభుత్వ కాలంగా ఇచ్చి కాకుండా కోఆపరేటివ్ ద్వారా తక్కువ ధరలకే ప్రజలకు వచ్చి అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. వడ్డీ లేని రుణాలను ఎన్నో రుణాలని ఇవ్వడం జరిగింది ఎంతోమందికి. అవన్నీ స్వశక్తిగా ప్రయత్నంగా వ్యక్తిగతంగా చేసినవి. ఇంకా ప్రణాళికాబద్ధంగా చేసినవి ప్రభుత్వ పరంగా చేయవలసినవి అన్నీ కూడా రేపు మా క్యాండిడేట్ని కూర్చోబెట్టి అన్నీ కూడా ఒకటిగా రేపు ఎన్నికల ప్రణాళిక మీరు రిలీజ్ చేయబోతున్నాం. దాంట్లో మీరు అడిగిన అన్ని అంశాలు కూడా పూర్తిగా కూడా అవన్నీ కూడా చూపించి అన్ని చూపెడతాం. 100% 100% రేపు 2 రోజుల్లో మేము నామినేట్ చేసిన తర్వాత మా ఎన్నికల ప్రణాళిక ఇస్తున్నాం. ఈ నంద్యాలలో మా ప్రణాళిక ఏంటి, ఏ విధంగా నంద్యాల పట్టణాన్ని తీర్చిదిద్దుతాం, ఏ విధంగా మా అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి గారి ఆలోచనతో ఏ విధంగా తెద్దబోతుంది వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యం అనేది రేపు ఎన్నికల ప్రణాళిక రిలీజ్ చేయబోతున్నాం. దాంట్లో మీరు అడిగిన అన్ని అంశాలు కూడా అందులో వస్తాయి. అంతే. ఏదండి ఎవరైనా రోడ్లు ఇస్తున్నట్టు వ్యతిరేకిస్తామండి. అభివృద్ధి జరుగుతుంటే వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించారంటే ఇంకా అది రాజకీయం మీద అవగాహన లేదని లెక్క. సమస్యలు ఉంటాయి. రోడ్లు వేస్తున్న జరుగుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. కొందరు వచ్చి కొన్ని కోట్లు కొన్ని వ్యాపారాల నష్టం వస్తాయి. కొన్ని పేదవాడికి ఇబ్బంది, వాడికి మంచి జరిగేటట్లు దానికి కావాల్సిన ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేస్తూ దానికి మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి. కాంపన్సేషన్ ఇవ్వాలి, లేకపోతే ఎఫ్ఎస్సి పర్మిషన్లు ఇవ్వాలి, లేకపోతే ఆల్టర్నేటివ్ వెహికల్ సెక్షన్ అయితే ఆల్టర్నేటివ్ స్థలాలు చూపెట్టాలి, ఇల్లు కట్టుకోవడం ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చేసి డెవలప్ చేయాలి. అంతేగాని బలవంతం కాదని చెప్పి అంటే కొట్టుకెళ్ళిపోతే అది న్యాయం కూడా కాదు. దాన్ని మేము కూడా అంగీకరించాం. వాళ్ళకి ఒక పక్క వచ్చి నష్టపోయారని ఏదో ఒక రూపంలో చూపెడుతూ దాన్ని అభివృద్ధి చేసుకెళ్ళడమే చేయాలి. అది ప్రభుత్వం తాలూకు పనితీరు. అప్పుడే అందరూ కూడా ఆమోదిస్తారు, హర్షిస్తారు కూడా. ఆ కార్యక్రమాన్ని మేము చేస్తాం. అది ఇక టైం ఖరారు అవ్వలేదు. ఖరారు అయినప్పుడు తప్పకుండా అది ప్రకటిస్తాం. 27 నుంచి అనుకున్నాం, అక్టోబర్ 27 నుంచి అనుకుంటున్నాము. ఎటు నుంచి చేతులు రూట్ మ్యాప్ అనేది మీకు వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని ప్రకటిస్తాం. ఇంకోటి సార్ క్లారిటీ ఇచ్చారు. 13,000 ఇండ్లు అనేది అవతల టీడీపీ పార్టీ వాళ్ళు అనౌన్స్ చేసేసినారు. త్వరలో మొదలు పెడతా ఉంటాం. మొన్న శిల్పా మోహన్ రెడ్డి గారు మా పార్టీ రూలింగ్ లేకపోతే ప్రతి ఒక్క వ్యక్తికి అంటే అర్హులైన ప్రతి వ్యక్తికి 2 సెంట్ల స్థలంతో పాటు ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పినారు. ఎస్, ఏదైతే శిల్పా మోహన్ రెడ్డి గారు చెప్పారో అది శిల్పా మోహన్ రెడ్డి గారి మాట కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మాట. అది జగన్మోహన్ రెడ్డి గారి మాట. శిల్పా మోహన్ రెడ్డి చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారి పార్టీతో పాలసీ మాటనే చెప్పారు తప్ప ఆయన వ్యక్తిగతం కాదు. అది తప్పకుండా చేసి తీరుతాం. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే రాజీవ్ గృహకల్ప కానీ ఏ విధంగా అయితే అప్పుడు ఇందిరమ్మ పేరు మీద ఇల్లు కానీ ఏ రకంగా ఇచ్చామో అదే రకంగా ఇప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది తప్ప ఇల్లు స్టేట్ వైడ్ గా ఇంప్లిమెంట్ చేస్తారా ఓన్లీ నంద్యాల నియోజకవర్గం? మా స్కీమ్ అది బాబు. రాష్ట్రం అంతా చేస్తాం, నంద్యాలలో కూడా చేస్తాం. ఇంకా నంద్యాల ఇంకా ఎక్కువ చేసే అవసరం ఉంటే. ఇంతకుముందు రాజీవ్ గృహకల్ప అనేది అపార్ట్మెంట్ సిస్టమ్ సార్, ఇప్పుడు చెప్పేది ఇండివిజువల్ హౌసెస్. అప్పుడు నేను చెప్పింది ఇంక తెలుగు ఇంగ్లీష్ తెలుగే చెప్పాను కదా. రాజీవ్ గృహకల్ప చెప్పాను మీకు, ఇందిరా మిల్లు చెప్పాను మీకు, 2 స్కీములు చెప్పాను మీకు. ఒకటి కాదు, ఇప్పుడు చేసేది కూడా ఏ రకమంగా వాళ్ళందరికీ కూడా మన సొంత ఇల్లు ఇవ్వడానికి భూమి తెచ్చుకుని అందరికీ ఇండివిజువల్ ఇస్తాము. లేదు ఎస్, ఇండివిజువల్ అంటే మనం ఊరు బయట వస్తాయి. ఒకవేళ కాలనీలు కానీ డిమాలిష్ చేయవలసి వస్తే ఆ కాలనీలో 1000 మంది ఉంటే ఆ 1000 మందికి కూడా అక్కడ ఇవ్వాలి, సరిపోతే వాళ్ళకి అపార్ట్మెంట్ సిస్టమ్ ఇస్తాం. అంతే కదా. లేదు మేము బయటకు వెళ్తామని కొందరు ఎక్కడ ఉన్నామంటే ఇక్కడ ఉన్న అందరికి ఇక్కడ ఇస్తూ బయట మిగతా వాళ్ళకి ఇస్తాము. సమ్మేరేస్లు ఉన్న వాళ్ళకి. అది దెర్ ఇస్ ఎ స్కీమ్. మనసు బాబు ఏదైనా సరే మనసు ఉంటే మార్గం ఉంటుంది. చేయాలన్న తపన ఉంటే దానికి పరిష్కార మార్గం ఉంటుంది. చిత్తశుద్ధి ఉంటే పరిష్కారం ఉంటుంది. ఈ తెలుగుదేశం ఉన్న పెద్దలకి నాయకులకి మాటలు తప్ప చేతలు లేవు. ఏదో విధంగా వాళ్ళ కాలం గడిపేస్తారు తప్ప ఏమీ లేదు. ఒక్క మంత్రినైనా సరే క్లారిటీతో చెప్పండి. ఏ స్కీమ్నైనా సరే ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఏదైనా ఇది మా స్కీమ్ అని చెప్పనండి.
ఇదిగో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చేసామని చెప్పనండి. ఏది లేదు. మమ్మల్ని చెప్పమంటే చెప్పడానికి మేము మర్చిపోతాం కూడా మేము అంటే ఉన్నాయి. ఏదో ఒకటి మర్చిపోతాం మేము చెప్పడానికి. అంతెందుకు ఇక్కడ మన సోదరులు ఉన్నారు, విలేక సోదరులు ఉన్నారు. ఇంకా ఇఫ్ డోంట్ మైండ్ ఏమనుకోకండి, సరదాగా దీన్ని ఈ లైన్లో తీసుకోవాలా. రాజశేఖర్ ఉన్నప్పుడు అందరింటికి మొత్తం ఆంధ్రప్రదేశ్లో అందరింటికి ఏదో ఒక పని చేస్తాం. మీ ఇంట్లో కూడా ఏదో పని చేస్తాం. చేయలేదని మీరు చెప్పండి, నేను చెప్తాను ఏం చేస్తాం తక్కువని. మీ ఇంట్లో కూడా ఒక పని చేస్తాం మేము. ఏం పని చేస్తాము? మీ ఎన్నో చేసి ఉంటామో, ఎన్ని చేసినా చెప్పేదే ఒకటని చేస్తాం మేము. మీకు కూడా చెప్పండి, మీరు చెప్పబోని చెప్తాను. మీరు అనుకోవచ్చు నాకేం చేస్తారు రాజశేఖర హయాంలో కాంగ్రెస్ హయాంలో నాకేం జరగలేదని మీరు అనుకోవచ్చు. అనుకుంటే మీరు నేను చెప్తాను ఏం చేసి చెప్పండి సార్ అని మీరు క్వశ్చన్ చేయండి, నేను చెప్తాను. లేదంటే మీకు తెలుసు చేస్తానంటే ఊరుకుంటాను. అది ఇక్కడ జర్నలిస్ట్ కాదు ప్రజలు. జర్నలిస్ట్ అంటే కొంతమంది జర్నలిస్ట్ ప్రజలకు అంతే. నేను జర్నలిస్ట్ అన్న ప్రజలకు అంటున్నాను. అందుకే నేను ప్రజలతో పాటు అందరికీ పాటు, అందుకే ఆంధ్ర రాష్ట్రం ప్రజలకి చిన్న పెద్ద అనకంటే అందరు ప్రజలకు కూడా ఒక పని చేశారు, ఏదో ఒక పని చేశారు. ప్రతి ఇంటికి ఏదో ఒకటి చేశారు, ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి ఏదో ఒకటి చేశారు అని అంటున్నాను. ఎవరైనా సరే మా ఇంటికి ఏం చేయలేదు అని అంటే చెప్తాను నేను. అది చెప్పమా ఎవరు చెప్పండి. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు అవి అమలు చేయడానికి అసాధ్యమని చెప్తాను. అంటే వట్టి వాగ్దానాలు తప్ప అమలు ఏమాత్రం సాధ్యం కాదు. నాకు తప్పు చేయాలని తప్పని లేదు. వారికి తప్పని లేదు మీరు అంటారు. అంటే మీరు ఇచ్చిన అంటే వైసీపీ ఇచ్చినటువంటి ఈ వాగ్దానాలు కానీ ఈ హామీలు కానీ మీరు అమలు చేస్తారని ప్రజలు ఎలా నమ్ముతారు? ఏదైతే చరిత్ర నమ్మిస్తారా? చరిత్ర ఏమిటంటే ఎప్పుడు చరిత్ర నేను బొత్స సత్యనారాయణ గారు వచ్చి ఎలా చేస్తానంటే బొత్స సత్యనారాయణ 10 సంవత్సరాలు మంత్రి చేశాడు. అప్పుడు ఈయన చెప్పినప్పుడు చేశాడా లేదా? ఆ రోజు చేయనాడు ఈరోజు కబుర్లు చెప్తాడు అని అంటారు. మా చరిత్ర ఏంటి? రాజశేఖర రెడ్డి గారు. మా పార్టీ తలకు ఆశయం ఏంటి? రాజశేఖర రెడ్డి గారు. మా ఆలోచన ఏంటి? రాజశేఖర రెడ్డి గారు. మా విధానం ఏంటి? రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు పరిపాలన జరిగినప్పుడు ఏ విధానాన్ని తీసుకొని ఏ మాట ఇచ్చినా ఆ మాటను నెరవేర్చిన చరిత్ర ఘన చరిత్ర రాజశేఖర గారు. అది దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇవాళ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఏది రాజశేఖర గారు ఉన్నప్పుడు ఇవాళ పలానా తెలియదు కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఎక్కడికి ఇవ్వచ్చు కదా, అనొచ్చు కదా మీరు. బాగా చెప్పారు. ఏం నష్టం జరిగింది? మనల్ని మోసం చేశారు. ఎవరు? 10 కోట్ల రూపాయలు పట్టుకుపోయి ఏం చేసాం? సిబిఐ ఎంక్వైరీ చేసాం. సిబిఐ ఎంక్వైరీ ఇవాళ తెలుగుదేశం గవర్నమెంట్లో ఒక దాని మీద ఎంక్వైరీ ఏమిటి వేయట్లేదు? ఎందుకు వేయట్లేదు? ఎందుకు భయం పడుతున్నారు? మేము ఆ రోజు మీ సిబిఐ ఎంక్వైరీ ధైర్యంగా ఒక ఎంక్వైరీ వేయమనండి. ఇవాళ విశాఖపట్నం భూమిలో ఎంక్వైరీ వేయమనండి, లేదు రాజధాని భూముల మీద ఎంక్వైరీ వేయమండి, లేదు సదావతి భూమిలో ఎంక్వైరీ వేయమనండి, లేదు ఇసుక మీద ఎంక్వైరీ వేయమనండి, లేదు దీనిపై జరుగుతున్న కార్యక్రమాల మీద బొగ్గు కొనుగోలు మీద ఎంక్వైరీ వేయమనండి. లేదు ఎందుకు వేయట్లేదు? కారణం ఏంటి? ఏం బొత్స సత్యనారాయణ మాట్లాడి మరి బొత్స సత్యనారాయణలో సిబిఐ ఎంక్వైరీ వేసుకోవాలి కదా. అది అంటున్నాం. చరిత్ర కోరికించుకొని ఏం చేస్తారో చెప్పనండి. అప్పుడు వచ్చి రాజశేఖర గారు ఉన్నప్పుడు మన రింగ్ రోడ్, హైదరాబాద్ రింగ్ రోడ్డుకి వచ్చి భూములన్నింటినీ కూడా రాజశేఖర గారు వచ్చి ఎన్హాన్స్మెంట్ మార్చేశారు, ఇది తినేశారని చెప్పి తెలుగుదేశం ఆరోపించింది. వోక్స్ వ్యాగన్లో నేను డబ్బులు తినేశారని ఆరోపించి ఏం చేశారు? సిబిఐ ఎంక్వైరీ చేయాలి దమాయించారు. మన్నాడు సిబిఐ ఎంక్వైరీ చేశాం. ఫైండింగ్స్ వస్తే మరి ఏంటి ఇప్పుడు? మరి మేము అడుగుతున్నాం ఇవాళ సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు? అప్పుడు అన్నానికి మా గవర్నమెంట్ సెంటర్లో ఉంది అంటారు. ఇప్పుడు నీ కొలిషన్ గవర్నమెంట్ సెంటర్లో ఉంది, అయినా మేము అడుగుతున్నాం కదా. మరి ఎందుకు వేయట్లేదు? కారణం ఏంటి చెప్పండి. అది చరిత్ర. అట్లా కదమ్మా, అట్లా కదా నిన్న చాలా ఇప్పుడు మనం లాస్ట్లో టీడీపీ బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకొని చెప్పేసి అప్పుడు వైసీపీ మొత్తం చేసినటువంటి ప్రచారం అంతా ఎందుకు మరి ఈరోజు వైసీపీ అధినేతనే బీజేపీ రాష్ట్రపతి పెట్టినటువంటి రామ్ కోవింద్ను గాళ్ళు ముఖ్యం అంటే
అంటే మద్దతు ఇచ్చారు. అంటే ఏ విధమైన సిచ్యువేషన్ ఎస్ కరెక్ట్ 100% కరెక్ట్ చెప్పారు మీరు. ఒక పెద్ద ఆయన వచ్చినప్పుడు మీరు కాళ్ళ ముక్కారనే మాట చాలా తప్పైన మాటది. ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం అవ్వలేదు. కానీ ఒక పెద్ద మనిషి నాకంటే వయసులో పెద్ద ఆయన వచ్చినప్పుడు ఉండండి మరి వినండి సార్ తప్పదు. అతను బీజేపీ అభ్యర్థి కంటే నేను ఒకరితో మాట్లాడడానికి వెళ్తాను. ఒక పెద్ద ఆయన వస్తాడు. అతను ఎవరైనా సరే పెద్ద ఆయన వచ్చి మనం వచ్చి ఆనర్ చేయడం వచ్చి తప్పు అనుకొని మన హిందూ సాంప్రదాయంలో తప్పు అనుకుంటే అంత హీనంగా మాట్లాడడం ఇంకా మరి మనం వాడిని ఏమని అనుకోవాలో ఆ మాట్లాడిన వాళ్ళని మనకు తెలియదు. ఒకటి పెద్దలు గౌరవించడం అనేది మన హిందూ సాంప్రదాయం. ఒకటి రెండోది అదే నేను చెప్తాను. అంటే వాళ్ళ సంస్కారాన్ని ప్రతిబింబిస్తుంది. ఆ పార్టీ తాలూకు సంస్కారం వచ్చి ప్రతిబింబిస్తుంది. రెండో విషయం అది భారత రాష్ట్ర అభ్యర్థికి వచ్చి మద్దతు ఇచ్చే ఉంటారు. భారత రాష్ట్రపతి అభ్యర్థికి వైఎస్ఆర్సీపీ మద్దతు ఇస్తున్నాం. రాష్ట్రపతి పదవికి వచ్చి రాజకీయాలు ఉండకూడదు. క్లియర్ కట్గా మనకు తెలుస్తున్నప్పుడు అనవసరంగా దానికి పదవిలోకి ఎందుకు పోటీ పెట్టాలి, ఎందుకు అవి చేయాలి అని మనకు గుర్తుంది కదా. 2009లో వచ్చి భారత రాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి. అప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సిబిఐ కేసులో వచ్చి నిర్బంధంలో ఉన్నారు ఆయన. అప్పుడు ఎవరు ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చి అభ్యర్థిగా నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీయే ఈయన వచ్చి ఇబ్బంది పెట్టింది, తెలుగుదేశం పార్టీతో కలిపి ఇబ్బంది పెట్టింది, అవన్నీ చేసిందని చెప్పి అనేది కూడా వైఎస్ఆర్సీపీ అప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నో సందర్భాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా భారత రాష్ట్రపతి అభ్యర్థి పెట్టినప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారికి సపోర్ట్ చేయడం కూడా జరిగింది. జరగలేదు అప్పుడు? ఎందుకు జరిగింది? అదే పర్వాలేదు. ఇప్పుడు కూడా అదే రెస్పెక్ట్ కూడా ఇవాళ కూడా చేస్తున్నారు. ఇచ్చారు, ఈ రోజు కూడా ఇచ్చేసారు. ఆ రోజు అదే జరిపాం, ఈ రోజు అదే జరుపుతాం. పోనీ అప్పుడోలాగా ఉండి ఇప్పుడోలాగా ఉండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఓసరవెల్లి రాజకీయాలు చేస్తే అది కరెక్ట్. మేము ఓసరవెల్లి రాజకీయాలు చేయలేదే. ఒక పద్ధతిగా, ఒక పాలసీగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఇవాళ కూడా మనం చేస్తారు. నిన్న కూడా ప్లేనరీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏం చెప్పారు? ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక్కటే సైన్యం అని చెప్పారు. ఆ ప్రత్యేక హోదాని మేము మొదలమే ప్రత్యేక హోదా ఇచ్చి తెరవలసిందే. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ప్రభుత్వంతోనే మేము ముందుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది. రేపు భారత రాష్ట్రపతికి ఓటేసామంటే మీరు భారతీయ జనతా పార్టీతో ఎన్డీఏలాగా బీజేపీలాగా వచ్చి మేము ఎన్డీఏలో ఉన్నామా? మేము భాగస్వాములా? కనీసం ప్రత్యేకంగా అడిగే పరిస్థితి కూడా లేకపోతే వీళ్ళకి అడిగావా చెప్పండి? ఇప్పుడేం రాలేదు. కాబట్టి ఇవాళ భారత రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న కోవింద్ నుంచి ఆయన గౌరవపూర్వకంగా చేయడం, దాన్ని ఆక్షేపిస్తే అది వాళ్ళ సంస్కారానికి నిదర్శనం. మనం ఏం చేయలేము దానికి. కానీ భారత రాష్ట్రపతిలో రెండో విషయానికి వచ్చి భారత రాష్ట్రపతి అభ్యర్థి విషయానికి వచ్చినప్పుడు రాజకీయాలు అనేవి ఉండకూడదు అనేది మా పార్టీ విధాన నిర్ణయం. ఎస్ ఇంకా వస్తాయి. ఎవరన్నారు బడ్జెట్ కింద ఎక్కువ ఉంది? ఎవరు మన జగన్ గారు ఒకటిస్తే ఇది మనం వాళ్ళు పెట్టి మేనిఫెస్టో ఖర్చు వచ్చేసి బడ్జెట్ కూడా సరిపోయే విధంగా ఉంది కాబట్టి అమలు చేయలేదని ఒక కామెంట్. ఎవరు అన్నారు? బయట నుంచి పొలిటికల్ అయ్యో పాప అమ్మాయికి. కానీ రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి 2019 ఎన్నికలు వచ్చిన తర్వాత 5 years 10 lakhs అవుతుంది బడ్జెట్, 10 lakhs ఎందుకు అమలు చేయలేరు అనేది కామెంట్ చేసింది. అంటే జగన్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో 1 yearకే ప్రవేశపెట్టినాడా లేదంటే 5 years కలిపి ఆ మొత్తం అమౌంట్ పెట్టినాడా అనేది కన్ఫ్యూజన్. బాబు నీ పేరు ఏం పేరు? నాకు శివ అందరూ ఫ్రెండే. నేనేంటిదంటే శివ నేనేంటిదంటే ఎప్పుడు కూడా మేనిఫెస్టో పెట్టింది 5 సంవత్సరాలకి పెడతాను తప్ప 1 సంవత్సరానికి 6 నెలలకి పెట్టే సమస్య లేదు. ఒకటి మన రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువ ఉన్నదని ఎవరైతే అనుకుంటున్నారో, ఎవరైతే ఊహిస్తున్నారో, మరి మీ ఆంధ్రజ్యోతి పేపర్ ఊహించిందో లేకపోతే మీ ఆంధ్రజ్యోతి సంబంధించిన మేధావులు ఊహించారో మరి నాకు తెలియదు. కానీ అది కాదు. ఆ ఆలోచన తప్పు. ఈ స్నోలు పౌడర్లు మన ఏ వాటిలో సుబ్రహ్మణ్య వాటిల పేరు ఏం పేరండి?
సుబ్రహ్మణ్యం హోటల్ పేరు పార్క్ అయ్యత్కి హోటల్కి వచ్చి బిల్లు ఇస్తున్న 50 కోట్ల రూపాయలు బిల్లు, చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చి ఖర్చు పెట్టుకుంటున్న 100 పెన్షన్ కోసం వేసిన 50 కోట్ల రూపాయలు, ఇంకో గెస్ట్ హౌస్కి ఇలాంటివన్నీ తగ్గించుకుంటే పాపం పేదవాడికి వచ్చి ఫంక్షన్ ఇవ్వడానికి, పేదవాడు చదువుకోవడానికి, హాస్పిటల్కి వెళ్ళడానికి ఇవన్నిటికీ సరిపోతాయి. నీకు అర్థమైందా? ముందు మన సోకులు మన అనవసర ఖర్చులు ఈ నిధులు తగ్గించుకుంటే ఏ ఇబ్బందులు వస్తే మా చెప్తున్నాను నిజంగా. ఈ ప్రత్యేక నేను భారతదేశంలో ఎక్కడో చూడలే. ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత నేను ఎక్కడో చూడలే. నేను 10 సంవత్సరాలు మంత్రిగా, 5 సంవత్సరాలు వచ్చి పార్లమెంట్ సభ్యుడిగా, నేను ఈ 4 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా వెంకటరామరెడ్డి గారు మా ఇద్దరం మా అనుభవంలో ఈ భారతదేశం ఏ ముఖ్యమంత్రి కూడా ఈయనలాగా వచ్చి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం నుంచి విజయవాడకి, విజయవాడ నుంచి విశాఖపట్నానికి, విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి ఆఖరి సింగపూర్ కూడా స్పెషల్ విమానంలో ఎవరిని మనం చూడలే. ఇతను తప్ప. మరి ఎందుకు వెళ్తున్నాడంటే దురదృష్టం, ప్రజల దురదృష్టం. మన ఒకసారి ఓటేసిన పాపానికి మన డబ్బుతుంది, మనం నేను కడుతున్న ట్యాక్సులతో ఏం చేస్తాం? అవన్నీ తగ్గించుకుంటే ఇవన్నీ సరిపోతాయి. ఇవన్నీ ఏ ఒకటి అక్కర్లేదు. దురదృష్టం ఏంటి తెలుసు? ఈ సంవత్సరం ఆర్థిక లెక్కలకి వెళ్తే ఈ 3 సంవత్సరాలు 1,00,000 కోట్ల రూపాయలు అప్పు ఉంటే మనకి ఇవాళ 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు. దేశం వచ్చిన దగ్గర నుంచి, మన దాసం పుట్టిన దగ్గర నుంచి 1,00,000 కోట్ల రూపాయలు అప్పు ఉంటే ఈ 3 సంవత్సరాలు ఇంకో 1,00,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా అయింది దానికి 13 జిల్లాలకి. అంటే దాన్ని బట్టి ఏ రకంగా ఈ రోజున పరిపాలన ఉందో ఇవాళ చూడండి. రాజశేఖర్ గారు ఉన్న 5 సంవత్సరాలు 3 నెలలు పరిపాలించాడు. ఏ ఒక్క సంవత్సరం కూడా ఓవర్ డ్రాఫ్ట్ లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. ఒక్క సంవత్సరం కూడా ఓవర్ డ్రాఫ్ట్ ₹1 కూడా రాలే. ఎఫ్ఆర్బిఎం అని ఉంటుంది, అంటే ఆస్తులు అప్పులుతో 3% లోపు మనం 2.5% లోపు మనం అప్పు తెచ్చుకోవచ్చు. ఉన్నప్పటికీ కూడా అప్పు తేకుండా, దాని లిమిట్కి అప్పు తేకుండా రాష్ట్రాన్ని నడిపి ఘనత రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఆ లైన్లో తీసుకెళ్ళి, ఎందుకు అవసరాన్ని తగ్గ ప్రాధాన్యత పెట్టుకొని, క్రమం పెట్టుకొని కార్యక్రమం ముందుకెళ్ళాం కాబట్టే ఆ రోజు ఆ రకంగా జరిగాయి. ఈరోజు ఎక్కడుందండి మీకు స్ట్రీమ్ లైను? అడ్డగోలుగా దొరికినోడు ఓ పక్క దోచేస్తున్నాడు, ఓ పక్క వచ్చి ఇవాళ పెట్టిన స్కీమ్ రేపు లేదు. ఇవాళకి 3 సంవత్సరాలు అయిందండి. కనీసం రాజధానికి ఒక ప్లాన్ ఇవాళ తయారైందండి. ఇవాళ మళ్ళీ ఏదో డైమండ్ అంటున్నాడు. డైమండో తెలియదు, అది గోల్డో తెలియదు, అది రూబీయో తెలియదు, అది వజ్రమో తెలియదు. ఆఖరికి మొన్న వెళ్ళి నయా రాయ్పూర్ని కూడా చూసి వచ్చారు. ఇది ఎందుకు చెప్పండి పోయింది? రోడ్ల విస్తరణలో శ్రీనివాస్ సెంటర్ నుంచి పద్మావతి నగర్ వరకు అది నోటిఫికేషన్ ఇవ్వలేదు. వాళ్ళు రోడ్ల విస్తరణ చేస్తారని దానిపైన పూర్తిగా మాది లోకల్ ఈ ఇష్యూలన్నిటి కూడా రేపు మోహన్ రెడ్డితో రేపు ఉదయం మేము కూర్చొని ఈ అంశాలన్నింటినీ మేము బిగోడిస్తున్నాం. 2 రోజుల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మా ఎన్నికల ప్రణాళికను మేము ప్రకటిస్తాం. నంద్యాల తాలూకా అభివృద్ధి మీద మేము ప్రకటిస్తాము. ఆ ప్రకటనలో మీరు అనుకున్న అన్నీ వస్తాయి. ఆ రోజు సమయాన్ని డిస్కస్ చేద్దాము, దాంట్లో మనం తీసుకొస్తాం. ప్రధానంగా చెప్పినాడు కదా ఇప్పుడు నిన్న ఏదో కాలువ శ్రీనివాసులు గారు ఇంకా ఏకగ్రీవం అవకాశాలు ఏది అగ్రివం నాకు అర్థం. అవును, మాది కదా, మా సీటు మాకు ఇచ్చేస్తే మాకు అభ్యంతరం లేదు. మా సీటు మాకు ఇచ్చేస్తే మాకు అభ్యంతరం లేదు. ఈ సీట్ ఎవరిదండి? ఏ గుర్తుకేసారండి ప్రజలు? ఇక్కడ ఫ్యాన్ గుర్తుకేస్తారు, వ్యక్తులకి వేయరు, గుర్తులకి వేస్తారు. గుర్తుకేసిన ఓటుని మరి వచ్చి తీసుకొని మరి తిరిగండి. ఎక్కడ న్యాయం చెప్పండి? మేధాతాను ఎక్కువైపోయింది తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి. ఇంకా ఆయన చాలని ఆయన కొడుకు ఫారెన్ రిటర్న్ ఆయన ఒకటి వచ్చాడు. ఇప్పుడు ఆయన వచ్చాడు, ఆయన ఇవాళ ఒకటి మాట్లాడతాడు, రేపు మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు, లేకపోతే ఏ ఊరికి ఏదో నీరు లేకుండా చేసేస్తాను అంటాడు. తాను నీళ్ళు లేకుండా నేను అన్నాను. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయబోతున్నారా? ఎవరు? వైసీపీ పార్టీ. ఎలాగండి ఊహాజనిత? ఇప్పుడు ఇవాళ వచ్చి ఎన్డీఏతో 4 పార్ట్నర్షిప్ ఉంటూ ఎన్డీఏ దాంట్లో వచ్చి ఇవాళ తెలుగుదేశం పార్టీ వచ్చి ఉంటున్నప్పుడు మమ్మల్ని ఎక్కువ ప్రశ్న అడిగితే అదేమైనా భావ్యమా మీకు? మీరు అది మమ్మల్ని ఇవాళ వచ్చి వాళ్ళు ఇద్దరు దోస్తుగా పెళ్ళి అయిపోయిన ఇద్దరు ఉండి కాపురం చేస్తున్న వచ్చి నేను రేపు వచ్చి అతను నువ్వు కాపురం చేస్తావు అడిగితే మమ్మల్ని ఏమైనా ధర్మ చెప్పండి?
వాళ్ళని అడగండి. వాళ్ళు భార్యాభర్తలు, వాళ్ళు ఇవాళ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ భార్యాభర్తలుగా ఉన్నారు. వాళ్ళు ఆ భార్యాభర్త చేసి కాపురం చేస్తూ ఉన్నారు. వాళ్ళని అడగవలసిన ప్రశ్న వచ్చి నన్ను అడిగితేగా మీరు కలకాలం కాపురం చేస్తారా లేదా, ఏది ఇడిపోతారా అని అడిగి, లేదు ఏమైనా విడాకులు ఏమి ఉన్నాయి మధ్యలో అడిగి అప్పుడు వచ్చేయండి వాళ్ళు విడాకులు తీసుకుంటారంట. మీరేమైనా అడ్జస్ట్ అవుతారంటే బాగుంటుంది కానీ మమ్మల్ని అడిగితే అలా చెప్పండి ధర్మం అది. ఇలాంటి ప్రశ్నలు. కానీ ఏదైనా సరే ఇవాళ ఈ ఎన్నికలతో పాటు ఈ కేశవరెడ్డి విద్యా సంస్థను చూసిన అంశం చాలా దుర్మార్గం అండి. అంత దుర్మార్గం కాదు, అంత దుర్మార్గమైన ఈ కార్యక్రమాన్ని ఇంత దుర్మార్గమైన కార్యక్రమాన్ని దీన్ని ఏంటి ఒక స్వయాన మంత్రి వియంకుడే ఉండి ప్రభుత్వం అండబెట్టుకొని ఇంకో మంత్రి వచ్చి ఆ విద్యా సంస్థలు టేక్ ఓవర్ చేసుకొని ఇప్పటి వరకు ఆ సమస్యకు వచ్చి పరిష్కారం చేయలేదంటే అంటే ఆ ప్రభుత్వం తాలూకు పెద్దల తాలూకు చిత్తశుద్ధి ఏంటని చూడండి. ఇప్పుడు అట్లా కాదు బాబు, అది కాదు. ఇప్పుడు వందల కోట్లు అప్పులు ఉన్నాయి. కేశవరెడ్డి డిపాజిట్ రూపంలో 100 కోట్లు తీసుకున్నారు. 1000 కోట్ల ఆస్తి ఉంది. ఆ 1000 కోట్లు నేనేమి చెప్పలేదు, వెనక లోన్ ఉన్నారు వచ్చి అలా అడిగితే నాకు చెప్తున్నాను. మీరు అంతకుముందు కూడా లోకల్గా ఒక వ్యక్తి అనేవాడు ఏమైనా ఉండే సమస్యలు కానీ ఏదైనా ఒక ఇబ్బంది పరిస్థితి ఎప్పుడో పరిష్కరించాలంటే ఒక నాయకుడు అనేవాడు నాయకత్వం వహించిన తర్వాత స్థానిక ప్రజలు ఎటువంటి సమస్య ఎదుర్కొంటున్నారు, విలువలు ఎదుర్కొంటున్నారని గుర్తించాల్సింది నాయకత్వం వచ్చిన వాళ్ళు. అటువంటిప్పుడు ఇన్నాళ్ళు లేని ఇప్పుడు ఎందుకు దాన్ని ఎప్పుడు ఇన్నాళ్ళు లేని దానికి ఇప్పుడు ఎందుకు చెప్తాను. ఇన్నాళ్ళు ఎందుకు లేదంటే ఇన్నాళ్ళు ఉంది, ఇప్పుడు ఎక్కువైంది. ఎందుకైంది? ఇన్నాళ్ళు ఉంది, ఇప్పుడు ఎందుకైంది? ఇప్పుడు గంటకోసారి ఆదినారాయణ వస్తున్నాడు కాబట్టి, గంటకోసారి నారాయణ వస్తున్నాడు కాబట్టి, ఒరే బాబు నువ్వు గంటకోసారి నన్ను ఓటుగా పోయి నా సమస్య చేస్తున్నావు బాబు అని దండం పెడతాడు. నువ్వు వెళ్తావు ఇప్పుడు ఈదులోకి, సార్ మా ఇంటికి నీరు వచ్చింది లేదా, మా కాలువ తొలలేదండి అని నన్ను ఎందుకు అలా అడుగుతావు ఏంటి నువ్వు? చెప్పు అలాగే అడుగుతున్నారు ప్రజలు, అదే అడుగుతున్నారు వచ్చి. టీడీపీ కాదు తప్పు కాదు, అవి కాదు. పొద్దు కేశవరెడ్డి విద్యా సంస్థలు కేశవరెడ్డివి వ్యక్తిగతమైనవి కానీ ఇన్స్టిట్యూషన్ ఆస్తులు కూడా 1000 కోట్లకు సంబంధించినటివి 4 దగ్గర కేంద్రీకృతమైనవి. ఒకటి మంత్రి ఆదినారాయణ గారి దగ్గర, నారాయణ విద్యా సంస్థలైన ఇప్పుడు మంత్రి గారైన నారాయణ గారి దగ్గర, తర్వాత ఏబి సుబ్బారెడ్డి దగ్గర, భూమా ఫ్యామిలీ దగ్గర, ఈ 4 దగ్గర కేశవరెడ్డి విద్యా సంస్థ సంబంధించిన ఆస్తులు 1000 కోట్లకు ఉన్నాయి. ఈరోజు డిపాజిట్ రూపంలో తీసుకుంటే 100 కోట్ల రూపాయలే. దాంట్లోనే ఈ నంద్యాల నియోజకవర్గంలో కేవలము 130-140 కోట్లు కేవలం నంద్యాల నియోజకవర్గం నుంచి ఉన్నాయి. వీళ్ళందరూ కూడా పేద విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల దగ్గర నుంచి డిపాజిట్ తీసుకునేటివి. కాబట్టి ఇవన్నీ కూడా మేము వెనక్కిపోయని చెప్తున్నాం. ఈ పొద్దు ముఖ్యమంత్రి గారిని మేము ఒకటి అడుగుతున్నాం, నీ దగ్గర మంచికో చెడుకో ఇప్పుడు అందరు నీ దగ్గర ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉప ఎన్నికలకు కూడా నాయకత్వం వహిస్తా అనేది కూడా నారాయణ గారు, ఆదినారాయణ గారు అందరు కూడా వీళ్ళే, భూమా అఖిలప్రియ గారు, సుబ్బారెడ్డి గారు. కాబట్టి మొట్టమొదటిగా వెంటనే డిపాజిట్ కనీసం నంద్యాల నియోజకవర్గానికి సంబంధించిన డిపాజిట్ అయినా వెనక్కి ఇప్పమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత ఏం చేసినారని అంటున్నాం. ఏం చేసినా 3 సంవత్సరాల నుంచి కూడా రాజశేఖర గారు ప్రారంభించినవి కూడా కొద్దో గొప్ప చేస్తే పూర్తి అయ్యే ప్రాజెక్టులు కూడా హంద్రీనివా ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే ఏ ప్రాజెక్ట్ అయినా గండ్రవేల ప్రాజెక్టు కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా ఇంతవరకు కానీ 3 సంవత్సరాల నుంచి మాట చెప్తున్నాడు కానీ ఇంతవరకు ముందుకు పోలేదు. నేను అడుగుతున్నాను, కేసీ కెనాల్ కింద ఈ నంద్యాల నియోజకవర్గంలో కూడా కర్నూలు జిల్లాలో కూడా అదనంగా కూడా అదనంగా నీళ్ళు ఇస్తామని చెప్పినాడు. హంద్రీనివాకు నిన్న వచ్చేసేసి కూడా దాదాపుగా కూడా 38 టీఎంసీలు పంప్ చేసినామని చెప్పి అంటున్నారు. అలాగే నీళ్ళన్నీ కూడా శ్రీశైలం నుంచి కూడా తీసుకొస్తామంటున్నాడు. శ్రీశైలం అక్కడి నుంచి కూడా పట్టిసీమ నుంచి కూడా కృష్ణా గుంటూరు కూడా నీళ్ళు ఇచ్చినామని చెప్తున్నాడు. మొత్తం 65 టీఎంసీలు అంటున్నాడు. ఇక్కడ శ్రీశైలం ఎప్పుడూ లేని విధంగా 838 అడుగులకైనా నిలబెడతాను. ఈరోజు 770 అడుగులకే నిలబెట్టినాడు. అంటే 100 అడుగులు 80 అడుగులు నీళ్లు కూడా తోడేసినాడు. ఎప్పుడు తోడేయాలి ఇంతవరకు చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా. ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇన్ని నీళ్లు తోడేయాలి. అదనంగా నీళ్ళు ఇన్ని వచ్చినాయంటండి. ఒక అదనంగా కూడా మీ నంద్యాల నియోజకవర్గంలో కూడా 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చినాడు చెప్పండి.
ఊరికే బొత్స సత్యనారాయణ గారు నిన్న మాట్లాడని చెప్పి కాళూ శ్రీనివాసులు గారు ఒక మాటకి న్యాయాన్ని అడిగింటే, ఒక ధర్మాన్ని అన్యాయంగా పోలీసు వాళ్ళు చేసింది అడిగింటే బొత్స సత్యనారాయణ గారు వ్యక్తిగతం కూడా అడిగారు. ఆ రోజు ఇప్పుడే చెప్పినాడు కూడా, సిబిఐ ఎంక్వైరీకి అప్పుడు రెడీని ఇప్పుడు రెడీని అని చెప్పేసి. ఈ దినము ఏదైనా కానీ అగ్రి గోల్డ్ పైన కావచ్చు, లేకుంటే ఈ కేశవరెడ్డి ఇన్స్టిట్యూషన్ పైన కావచ్చు, లేకుంటే నిన్న విశాఖ భూముల పైన కావచ్చు, సిబిఐ ఎంక్వైరీకి రెడీ చెప్పండి. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పండి. అంటే మేము న్యాయం అడిగితే మీరు వస్తారు, న్యాయం అడిగితే మా పైకి వస్తారా మీరేమన్నా? నేను అడుగుతున్నా, ఏ దానికైనా రెడీ, మేము ఎంక్వైరీకైనా రెడీ, మా పైన కూడా మేము చెప్పడానికి రెడీ. మీరు అడిగే క్వశ్చన్ ఎట్టుందంటే ఇక్కడ నలుగురు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఈ పొద్దు వేల కోట్ల రూపాయల ఆస్తులు కదా మీ నలుగురు దగ్గర ఉన్నాయి. ఒకరు ఆదినారాయణ గారు, రెండుతురు చెప్తున్నాను, నారాయణ గారు, మంత్రి నారాయణ గారు, ఏవి సుబ్బారెడ్డి గారు, మొదటి భూమా కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నాయి. ఇప్పేంటి బాధితులకు వాళ్ళ ఓట్లు వేసి గెలిపించినదే కదా. మీకు నైతిక హక్కే లేదని అడుగుతున్నాను. ఇటువంటి అక్రమదారుల్ని, దౌర్జన్యపరుల్ని, ఈ ప్రజల యొక్క ఆస్తులంతా కూడా హస్తగతం చేసుకునే వారికి ఇక్కడ ఓటు అడగడానికి కూడా నైతిక హక్కు లేదు. ఈ మంత్రులకు కూడా ప్రజలు అడుగుతున్నారు. ఈరోజు కూడా వారి గొంతే మేము వినిపిస్తున్నాం ఈరోజు మా పార్టీ రూపంలో. బొత్స సత్యనారాయణ గారు కానీ మేము కానీ పర్సనల్ ఇష్యూలు దాన్ని అడగండి. మీరు ప్రజావానికి మేము మాట్లాడడం బాధ్యత. ఈరోజు మేము ఇక్కడ ఉండే అందరూ కూడా